చేపల్లో ఫార్మాలిన్ కలుపుతున్నారన్న వార్త ఇటీవల కలకలం సృష్టించింది. ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు ఆగిపోయేలా చేసింది. అసలు నిజంగా ఫార్మాలిన్ కలుపుతున్నారా లేదా అని పరిశీలించేందుకు బీహార్ నుంచి వచ్చిన బృందం అలాంటిదేమీ లేదని తేల్చింది. పాట్నా జిల్లాకి చెందిన అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల పట్టుబడి నుంచి ప్యాకింగ్, లారీల్లో ఎగుమతి వరకు మొత్తం ప్రక్రియ పరిశీలించారు. వెంట తెచ్చిన కిట్లతో ఫార్మాలిన్ అవశేషాల పరీక్ష చేశారు. ఎక్కడా కూడా ఫార్మాలిన్ మందు వాడుతున్నట్లు లేదని వెల్లడించారు. చేపల్లో ఫార్మాలిన్ మందు కలుపుతున్నారనే వదంతులు మన ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈశాన్య రాష్ట్రాలకు చేపల ఎగుమతి నిలిచిపోయింది. రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల ఫార్మాలిన్ ఆరోపణలతో బీహార్ రాష్ట్రం మన చేపల దిగుమతిని నిలిపివేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్కి లేఖ రాశారు. స్పందించిన నితీష్ అక్కడి పట్నా జిల్లా మత్స్యశాఖాధికారి బిపిన్, ఆహార తనిఖీ అధికారి అజయ్ కుమార్ని తనిఖీల కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు పంపారు. జిల్లా మత్స్యశాఖ జేడీ అంజలి ఆధ్వర్యంలో పోతునూరు సహా పలు గ్రామాల్లో పర్యటించారు. చేపల పట్టుబడి, ఐస్తో పెట్టెలో నింపడం, ఫ్యాక్టరీలో ప్యాక్ చేయడం, లారీలో తరలించడం వరకు మొత్తం ప్రక్రియని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్ ఫిష్ ప్రోడక్ట్, ఫిష్ బేసికలీ ఫిష్, దాంట్లో ఫార్మలిన్ ఉంది అని చెప్పేసి మాకు కొన్ని శాంపిల్స్ టెస్ట్ చేయడం వల్ల తెలిసింది. ఆ తర్వాత గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. దాదాపు 15 days పట్నా ఏరియాలో బ్యాన్ అయింది. దాని తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి చూడాలనుకున్నాము. ఇక్కడికి వచ్చి ఈ రోజు ఒక టీం తీసుకుని వచ్చాం. టీమ్ తో పాటు ఇక్కడ పోతునూరు గ్రామంలో ఇక్కడున్న ఫిష్ ఫార్మ్స్, ఆక్వాకల్చర్ ఫార్మ్స్ అవి చూడడానికి వచ్చాము. ఈరోజు చూస్తే తెలుస్తుంది మనకి ఎక్కడ ఏ పాయింట్ లో ఇలాంటి అడల్ట్రేషన్ జరుగుతోంది అనేది ఇంకా మనకు కరెక్ట్ గా తెలియలేదు. పట్నా అధికారులు తమ వెంట తెచ్చుకున్న ఫార్మాలిన్ మందు నిర్ధారణ పరికరాలతో పరీక్షించారు. చేపలు, ఐస్ ముక్కలపై ద్రావకం వేసి చూశారు. ఎటువంటి రంగుమార్పు లేదని గుర్తించిన వారు ఫార్మాలిన్ ఆనవాళ్లు లేవని, ఇదే విషయం తమ సర్కార్కి తెలుపుతామన్నారు. We have been sent here to check the presence of formalin, if there is any, in the fishes being sent from here to Bihar. And we are also having a concern over the heavy metals also. We have come to this Potunuru village of Mr. Narsimha Ravji farm. We have observed the harvesting and how the fishes are being taken out from the pond and how this is transferred to the trader and what exactly the traders are doing. We have conducted here two formalin tests, one from the fish which is live fish which is taken out and another from the iced fish here, and at least here both the samples they have turned out negative. And we will further because we know and as we have been informed that these fishes are after just cooled here and they are taken it to the packing shed, and once they go to the packing shed they are opened and they are repacked with properly iced condition, and for that certificates are also issued by the different authorities. So we will be moving from here to the shed and exactly there we will find out if there is everything is all right, and then next day again we will visit some farm and let's find out what is wrong, what is right. Accordingly we will move. मुझे विभाग द्वारा फॉर्मलिन टेस्ट और हेवी मेटल टेस्ट के लिए कन्फर्मेशन के लिए भेजा गया है. अभी प्रारंभिक जांच हुई है तो इसमें प्रारंभिक जांच में कुछ अधिक नजर नहीं आ रहा है. प्रारंभिक जांच बिल्कुल न फॉर्मलिन का पता चल रहा है और न ही हेवी मेटल्स का. आगे देखते हैं उसका क्या रिजल्ट निकलता है. अग्रतर जांच रहेगी. చేపల్లో ఫార్మాలిన్ వదంతులు నిరాధారమని తేలిందని పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు అంజలి వెల్లడించారు. బీహార్ పాట్నా జిల్లా నుంచి వచ్చిన అధికారుల తనిఖీల్లో ఫార్మాలిన్ లేదని తేలిందని, ఫలితంగా రైతులు, వ్యాపారుల్లో అపోహలు తొలగిపోవడానికి ఉపకరిస్తుందన్నారు. సుమారు మనకి 116 ట్రేడర్స్ ఉన్నారండి మన జిల్లాలోని. వారు రోజు కూడా సుమారు 75 నుంచి 100 లారీల లోడు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఎగుమతి చేస్తున్నారో ఆ ట్రేడింగ్ సెంటర్స్ లో ఉన్న చేపల్ని మేము తనిఖీ చేశాం. ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిపోర్టింగ్ లేదు. మాకు ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయ్యింది సెప్టెంబర్ కల్లా. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఒక వారం రోజుల క్రితం మాకు బీహార్ పాట్నాలోని ఇలాగా మన దగ్గర నుంచి ఎగుమతి అవుతున్న చేపల్లో మళ్ళీ ఫార్మాలిన్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పడం, దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్స్ నిలిపివేయడం జరగడంతో మన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అలాగే కృష్ణా జిల్లా రైతులు కూడా ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. బీహార్ మంత్రివర్యులు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ పాట్నా అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళకి మనం చేస్తున్న యాక్టివిటీ అంతా కూడా అంటే పట్టుబడి చేసిన మొదలు ప్యాక్ చేసే వరకు కూడా ప్రతి ప్రక్రియని కూడా వాళ్ళకి దగ్గరుండి మేము చూపిస్తున్నాం. మరి వాళ్ళు బీహార్ నుంచి వాళ్ళతో తెచ్చుకున్న ఫార్మాలిన్ టెస్ట్ కిట్ తోనే
లోనే వాళ్ళు ఇక్కడ చేసి అందరికీ కూడా డిస్ప్లే చేశారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఫార్మర్స్ కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అపోహలు ఏవైతే ఉన్నాయో ఇరు రాష్ట్రాల మధ్యలో కూడా సన్నగిల్లడానికి మనకి ఆస్కారం ఉంటుంది. చేపల నిల్వ, రవాణా కోసం ఎటువంటి హానికర పదార్థాలు కలపకున్నా తప్పుడు వార్తలతో అపార నష్టం కలిగించారని, ప్రస్తుత పరీక్షలతో అది అబద్ధమని తేలిందని రైతులు చెప్పారు. చేపల ఎగుమతుల్లో ఫార్మల్ అని చెప్పి మనం బ్లేమ్ చేసి బీహార్ మార్కెట్కి చేపలు వెళ్లకుండా గత 10 రోజులుగా నిలుపుదల చేశారు. యాక్చువల్ గా ఇక్కడ బీహార్ నుంచి మన డిఎఫ్ఓ గారు వారితో పాటు టీం వచ్చిందండి ఫార్మల్ చెక్ చేయడానికి. ఇక్కడ రైతులు గానీ మన ట్రేడర్స్ గానీ ఏవైనా ఫార్మల్ అనేది దీంట్లో మనం ఫిష్ ఎక్స్పోర్ట్ ప్రాసెస్ లో ఉపయోగించము. అలాగే కల్చర్ సిస్టమ్ లో కూడా ఫార్మల్ అనేది 80% వాటర్ అండి. ఇక్కడ దీన్ని మనం అన్నెసరీగా వాళ్ళు మన బ్లేమ్ చేసి ఈ ఎగుమతులు ఆపుదల చేశారు. దీని వల్ల ఇక్కడ మనకి వేలాది మంది రైతులు ట్రేడర్స్ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఫార్మాలిన్ అనేది ఫార్మల్ ఎవరు యూజ్ చేయరండి, ఎందుకంటే అది ప్రిజర్వేటివ్, ఫిష్ ప్రిజర్వేషన్ కి సంబంధించింది. మేము ఇక్కడ డైరెక్ట్ గా ఫిష్ పట్టుకొచ్చి ఐస్ లో వేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఫార్మాలిన్ యూజ్ అనే దానికి స్కోపే ఉండదు. సో ఈ ట్రేడర్ కూడా ఇక ఐస్ లో చేప వేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ ఇది కూలింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఫ్యాక్టరీలో ప్యాకింగ్ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ ఈ ఐస్ లోంచి ఇంక వేరే ఫ్రెష్ ఐస్ లో పడుతుంది. అక్కడ లారీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆలదే. చేపల రేట్లు కూడా అన్ని ప్లేసెస్ కి వెళ్ళక రేట్లు డౌన్ అయ్యి చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది. 30 ఏళ్ల నుంచి చేపల చెరువులు చేస్తున్నామండి. బీహార్ లో ఫార్మాలిన్ ఉందని చెప్పి వదంతి వచ్చింది. దాని గురించి మార్కెట్ బాగా పడిపోయింది. మన సీఎం గారు అక్కడ సీఎం గారికి ఇట్లా ఈ ఫార్మాలిన్ దాని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి మనకి ఇచ్చేశారు. వారే ఇక్కడికి కమిటీని పంపించారు. ఆ ఫార్మాలిన్ ఉందో లేదో అని చెప్పి ఆ చేపల్ని టెస్ట్ చేయడానికి చేపలను తీసి టెస్ట్ చేసి పట్టుకెళ్లారు, శాంపిల్స్ పట్టుకెళ్లారు. పట్నా జిల్లా అధికారుల బృందం, జిల్లా మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులు వివిధ గ్రామాల్లో పర్యటించి నమూనాల సేకరణ అనంతరం ఫార్మలిన్ పరీక్షలు చేస్తున్నారు.